2 నెలల పింఛన్ పోయింది, 2 లక్షల పెన్షన్లు కోత పెట్టిండు, 4,000 పింఛన్ అయితే రాలే. అందుకే మొన్న బాకీ కార్డు రిలీజ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. రేపు మీ క్రాంతన తెచ్చిస్తాడు మీ అందరికి. ఊరూరికి పోయి బాకీ కార్డు వంచాలి. ఎంత బాకీ పడ్డట్టు ఇప్పుడు 22 నెలలు పూర్తయింది. 22 నెలలు అంటే ఒక అవ్వకి ఎంత బాకీ పడ్డట్టు? నెలకు 2,000 కమ్మిచ్చినట్టే కదా. 22,000 నెలలు ఇంటూ 2,000 అంటే 44,000. ఎవడన్నా కాంగ్రెస్ వాడు పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఓటేయమని అవ్వ దగ్గరికో తాత దగ్గరికో వస్తే బిడ్డ 44,000 ఇచ్చినాకనే ఓటు అడుగుమని చెప్పి వాళ్ళని నిలదీయాలి. ఈ రాష్ట్రంలో అవ్వకు తాతకు, వితంతువురాలికి, వికలాంగులకు, బీడీ కార్మికులకు, ఎయిడ్స్ పేషెంట్లకు ఒక్కొక్కరికి కాంగ్రెస్ పార్టీ 44,000 బాకీ పడ్డదా? డిసెంబర్ నుంచే ఇవ్వాలి కదా. ఎవడన్నా కాంగ్రెస్ వస్తే 44,000 ఆడ వ్యక్తిగానే ఓటు అడుగుమని చెప్పాలి. అక్క చెల్లెలకి ఏం చెప్పిండ్రు? మహాలక్ష్మి ఏమన్నారు? మీకు ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తాను రేవంత్ రెడ్డి. ఇచ్చినాడే? అంటే 22 నెలలు అంటే 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కలకు 55,000 బాకీ పడ్డది. బిడ్డ కాంగ్రెస్ వాళ్ళు చెల్లెళ్ళ ఓటు ఆడవిళ్ళ ఓటు అడగడానికి వస్తే మహాలక్ష్మి 55,000 బాకీ పడ్డావు. ఆ పైసలు ఆడబెట్టినాకనే ఓటేయమని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని నిలదీయాలి.